Welcome back to our channel. సో ఈ ఛానల్లో మనం హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అనేది చూద్దాం. సో ఇక్కడ దిస్ ఈజ్ లెక్చర్ 5. ఓకే, టేకింగ్ ఇన్పుట్ ఇన్ పైథాన్. యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ ఎందుకు తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామర్ అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం యూజర్కి ఇంటరాక్ట్ అయ్యేలాగా ప్రోగ్రామ్ అనేది రాస్తుంటాం జనరల్గా. సో దట్ ఈస్ ఏంటి, కంప్యూటర్ అనేది హ్యూమన్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్లో యూజర్ ఐడి ఉంటుంది. సో మీరు టైప్ చేస్తారు యూజర్ ఐడి, తర్వాత ఏమడుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేస్తాడు. ఇదేంటి, మనం యూజర్ ఐడి ఇచ్చేది ఏంటంటే ఈ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు, యూజర్ ఐడి టైప్ చేసినప్పుడు దీన్ని ఇన్పుట్ అంటాం, యూజర్ ఇన్పుట్. ఓకే, ద పర్సన్ ఎవరైతే యూజ్ చేస్తున్నాడో తను ఇచ్చేటటువంటి ఇన్పుట్. ఎవరికి ఇస్తున్నాడో ఇన్పుట్, కంప్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది ఇన్పుట్. ఓకే, సో కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది ఆ ఇన్పుట్ అనేది యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం పైథాన్లో. సో ఇక్కడ మోస్ట్ ప్రోగ్రామ్స్ టుడే యూజ్ a dialog box as a way of asking the user to provide some type of input. లైక్ ఎలా అంటే, ఒకవేళ మనం ఏటీఎంకి వెళ్ళినదైతే కార్డు పెట్టేసిన తర్వాత, కార్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ పిన్ అంటుంది. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఆస్కింగ్. ఒక డైలాగ్ బాక్స్లో ఎంటర్ యువర్ పిన్ అని వస్తుంది. So while Python provides us inbuilt functions to read the input from the keyboard. Okay, Python లో inbuilt function ఉంది to read the input. మనం టైప్ చేసినప్పుడు ఇన్పుట్ ఇక్కడ, ఓకే, మనం ఏదైనా పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు అది ఎలా తీసుకుంటుంది ఏటీఎం అనేది, అలాగే ఇక్కడ కూడా పైథాన్లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటుంది అనేది ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఇది ఫంక్షన్. ఓకే, ఇక్కడ ప్రాంప్ట్ అని ఏం చెప్తున్నాను అంటే, ఇది మెసేజ్ ఎంటర్ యువర్ పిన్ అని మనకి డిస్ప్లే చేయడానికి ఈ ప్రాంప్ట్ అని అంటాం దాన్ని. ఓకే, అది ఆప్షనల్. ఎంటర్ యువర్ పిన్ అనేది ఆప్షనల్. ఓకే, మనం ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయినా ఏం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఫంక్షన్. So this function first takes the input from the user and then evaluates. Okay, for example ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, దిస్ ఇస్ వేరియబుల్ నేమ్. ఓకే, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి, ఇన్పుట్ ఫంక్షన్ స్టార్ట్ విత్ బ్రాకెట్స్, ఇన్సైడ్ ఏం చేస్తున్నా అంటే ప్రాంప్టింగ్ చేస్తున్నా, ఒక మెసేజ్ని ఎంటర్ యువర్ వాల్యూ అని ప్రాంప్ట్ చేస్తున్నా. యూజర్కి ఏమవుతుందంటే ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు యూజర్కి ఇలా వస్తుంది అనమాట. యూజర్కి ఎంటర్ యువర్ వాల్యూ అని చెప్పి ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ బాక్స్లో మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది, అంటే యూజర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ యూజర్ ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఏదైతే వాల్యూ అనేది తను టైప్ చేశాడో ఆ బాక్స్లో అది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ వాల్యూ అన్నప్పుడు ఆ వేరియబుల్లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో వాల్యూ అది మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది, అవుట్పుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేసినప్పుడు ఒకవేళ యూజర్ 453 కనుక ఎంటర్ చేస్తే అవుట్పుట్ అనేది ప్రింట్ ఫంక్షన్ వాల్యూ అనేది 453 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో
ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఎప్పుడైతే ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవుతుంది అక్కడికి. అక్కడ స్టాప్ అయ్యి మనం ఎప్పుడైతే అంటిల్ ద యూజర్ హ్యాస్ గివెన్ అన్ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఫంక్షన్ రాగానే ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇచ్చేదాకా కూడా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇచ్చేస్తామో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ద టెక్స్ట్ ఆర్ మెసేజ్ అంటే మనం ప్రాంప్ట్లో ఒక మెసేజ్ చేస్తున్నాం కదా, ఎంటర్ యువర్ వాల్యూ అనేది, దట్ ఈస్ టెక్స్ట్ ఆర్ మెసేజ్ డిస్ప్లే ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్ టు ఆస్క్ ఏ యూజర్ టు ఎంటర్ ఇన్పుట్ వాల్యూ ఈజ్ ఆప్షనల్. ఓకే, స్క్రీన్ మీద మనకి ఎంటర్ యువర్ వాల్యూ అని కనిపించాలి, అది ఆప్షనల్. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. బట్ అసలు మనం యూజర్ ఏమి ఇస్తున్నాడో తనకు తెలియాలంటే అప్పుడు మనం ఆ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. దట్ ఈస్ ద ప్రాంప్ట్. దాన్ని ఏమంటామంటే ప్రాంప్టింగ్ అంటాం. సో ద ప్రాంప్ట్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ఆప్షనల్. ఓకే, మ్యాండేటరీ ఏం కాదు, దట్ ఈస్ ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఎవర్ యూ ఎంటర్ యాజ్ ఇన్పుట్. ఓకే, ఏదైతే మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ ఇన్పుట్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఏ స్ట్రింగ్. ఓకే, ఇన్పుట్ అనేది నువ్వు ఏ డేటా ఇచ్చినా కానీ అది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది ఇన్పుట్ ఫంక్షన్ అనేది. ఓకే, ఇఫ్ యూ ఎంటర్ అన్ ఇంటీజర్, ఒకవేళ ఇంటీజర్ కనుక వాల్యూని ఎంటర్ చేస్తే స్టిల్ ఇన్పుట్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ స్ట్రింగ్. ఇంటీజర్ వాల్యూ ఇచ్చినా కానీ ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తుంది. ఏ డేటా ఇచ్చినా కానీ నువ్వు అది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది ఇన్పుట్ ఫంక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ మనం ఒకవేళ ఇంటీజర్ ఇచ్చినప్పుడు అది స్ట్రింగ్కి కన్వర్ట్ అయితే మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలి, మళ్ళీ రివర్స్ ప్రాసెస్. స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే యూ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఇంటీజర్, దట్ ఈస్ వి కాల్డ్ టైప్ కాస్టింగ్. ఓకే, ఒక డేటా టైప్ నుంచి వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, ది కన్వర్షన్ ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ లుక్ అట్ దిస్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ సమ్ వేరియబుల్ తీసుకున్నాడు, ఇంట్ ఇన్పుట్ చేసి ఎంటర్ నెంబర్ అన్నాడు. ఓకే, ఎంటర్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఈ మెసేజ్తోని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఆ డైలాగ్ బాక్స్లో మనం ఏదైనా ఎంటర్ని కనుక 25 అనేది నేను ఇచ్చాను అనుకోండి. ఓకే, 25 ఇచ్చి ఎంటర్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ నమ్ అన్నప్పుడు 25 అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ నేను ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ, బట్ ఇది స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఓకే, కొటేషన్స్లో చూపిస్తున్నా మీకు స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ ఇది ఏం చేస్తుందంటే ఇచ్చిన డేటాని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఓకే, అనదర్ థింగ్ ఈజ్ నేమ్ 1, ఎంటర్ యువర్ నేమ్. నువ్వు స్ట్రింగే ఇచ్చావు. ఓకే, యువర్ నేమ్ అనేది స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ ఇచ్చినప్పుడు కళ్యాణ్ అని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది స్ట్రింగ్ వాల్యూ. ఇంకా దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం, స్ట్రింగ్ టు స్ట్రింగ్ కన్వర్షన్ ఏంటి? ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ కన్వర్టర్. సో స్ట్రింగ్ అనేది నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ చేసినప్పుడు ఏదైతే మనం ఇచ్చామో అది ప్రింట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు తెలియాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ డేటా టైప్ అనేది ఒక వేరియబుల్లో ఏ డేటా టైప్ స్టోర్ అయ్యింది అని అంటే మనం ఏం యూజ్ చేస్తాం, టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ప్రింట్ యూజ్ చేసి టైప్ ఆఫ్ నెంబర్ దిస్ ఇస్ మెసేజ్, జస్ట్ స్ట్రింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ అనేది ప్రింట్ అవుతుంది. సో టైప్ ఫంక్షన్ యూజ్ చేసి నమ్ అంటే నమ్లో ఏం స్టోర్ అయ్యింది, యాక్చువల్లీ మనం 25ని స్టోర్ చేస్తాం. ఓకే, ఈ 25 అనేది ఏంటి, విచ్ డేటా టైప్ అని తెలుసుకోవాలంటే టైప్ యూజ్ చేసి టైప్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ పారాంథసిస్లో పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్, నేమ్ 1లో ఏ డేటా టైప్ ఉంది అని అనుకుంటే
Okay, for example, user entered a 123 number and the name was entered as master python. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 123 ప్రింట్ అయింది. ప్రింట్ చేసినప్పుడు ఓకే, అండ్ ఈ ప్రింట్ ఫంక్షన్కి మాస్టర్ పైథాన్ అనేది ప్రింట్ అయింది. అండ్ టైప్ యూజ్ చేసాం కదా, అంటే టైప్ ఆఫ్ ద నమ్ ఏంటి, స్ట్రింగ్. దిస్ ఇస్ నేమ్ 1 కూడా స్ట్రింగే. ఓకే, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది. సో ఇక్కడ చూసినట్లయితే వాల్ అనే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ వేరియబుల్లో నేను ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నా, ఎంటర్ సమ్ వాల్యూ. తర్వాత నేను ఆ వేరియబుల్లో ఏమైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి, ఆ వేరియబుల్లో స్టోర్ అయిన డేటా టైప్ ఏంటి, విచ్ డేటా టైప్, అంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను రన్ చేస్తున్నా దిస్ ప్రోగ్రామ్. సో నేను రన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ వాల్యూ అని మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద డైలాగ్ బాక్స్. సో ఈ బాక్స్లో నేను ఎంటర్ యువర్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేది ఎంటర్ చేశాను. దిస్ ఇస్ ఇంటీజర్ వాల్యూ నేను ఎంటర్ చేసింది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంటర్ అనే ఇక్కడ మనం కీబోర్డ్లో ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. ఏమైంది, వాల్యూని ప్రింట్ చేసాం. ప్రింట్ వాల్యూ అన్నప్పుడు దాంట్లో ఏముందో అది స్టోర్ అయింది, 25 ప్రింట్ అయింది. విచ్ డేటా టైప్, దాంట్లో ఏ డేటా టైప్ ఉంది అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ డేటా టైప్. ఏం చేసింది, ఇట్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ సెకండ్ ప్రోగ్రాంలో ఇక్కడ అనదర్ వేరియబుల్ సమ్ వ్యాలిడ్ 1 తీసుకున్న val1 ఇన్పుట్ ఎంటర్ యువర్ వాల్యూ అని చెప్పి అగైన్ ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ యువర్ వాల్యూ కాకుండా ఆల్రెడీ మనం ఒక నెంబర్ ఇచ్చాం కదా, లెట్ మీ టేక్ ఇట్ ఈస్ ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి స్ట్రింగ్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను స్ట్రింగే ఇచ్చేస్తున్నా. ఓకే, రన్ చేస్తున్నా. సో మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది, ఎంటర్ యువర్ నేమ్ అని. సో నేమ్ అనేది టైప్ చేస్తున్నా, కళ్యాణ్, ఎంటర్. సో ఆ వేరియబుల్లో ఏం స్టోర్ అయింది, మనం ఇచ్చిన కళ్యాణ్ అనేది నేమ్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అయింది. అండ్ టైప్ ఏంటి, ఇప్పుడు టైప్ని కన్వర్ట్ చేయాలంటే టైప్ తెలుసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఏంటి, స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఓకే, సో లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ డేటా టైప్ ఇచ్చినా కూడా, ఓకే, మీరు ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చినా కూడా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఫ్లోట్ నెంబర్ అని ఇచ్చా. నా ఎంటర్ రన్ చేస్తున్న ప్రోగ్రామ్. సో నేను రన్ చేస్తున్నప్పుడు ఎంటర్ యువర్ ఫ్లోట్, దిస్ ఈస్ ప్రాంప్టింగ్, దీన్ని ప్రాంప్ట్ మెసేజ్ అంటాం. సో ఈ డైలాగ్ బాక్స్లో నేను ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 50.84. ఓకే, ఎంటర్ చేసేస్తాను. ఏమైంది, 50.84 అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఏం చేస్తుంది, ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏ డేటా టైప్ ఇచ్చినా కూడా మనకి స్ట్రింగ్లోకే కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే 2 + 4j అనుకుంటున్నా. ఎంటర్ చేసేసి లుక్ ఎట్ దిస్, కాంప్లెక్స్ నెంబర్ అనేది కూడా స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తుంది. 2 + 4j అనేది స్ట్రింగ్ అంటే కొటేషన్ మార్క్స్లో చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ కామెంట్లో పెట్టేస్తాను, ఒక్క నిమిషం.
ఓకే, నవ్ రన్ చేసేస్తాం. ఇప్పుడు మనకి కొటేషన్ మార్క్స్లో చూపిస్తుంది కాంప్లెక్స్ నెంబర్ 1 + 2j ఎంటర్. చూడండి కొటేషన్ మార్క్స్లో చూపిస్తుందా. సో దిస్ ఇస్ స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ వాల్యూస్ని టైప్ ఫంక్షన్ వచ్చేసి 1 + 2j అని అంటే స్ట్రింగ్ డేటా టైప్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి మనకి కావాల్సిన ఇంటీజర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంటీజర్ వాల్యూగానే తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం టైప్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏమని చెప్పా, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయాలంటే దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? కన్వర్షన్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు another data type. So for example ఇక్కడ type casting the input to integer. ఓకే, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆల్వేస్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఆ కన్వర్ట్ చేసిన స్ట్రింగ్ని అగైన్ ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ num1 ఉంది. సో ఇక్కడ int, ఓకే, int is the method. num1 equal to int of input function. ఓకే, num2 equal to int of input function. ఇక్కడ ఏం చేస్తుందంటే int అనే ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైనా పాస్ చేస్తే మనం దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేనేం పాస్ చేస్తున్నా ఈ బ్రాకెట్స్లో అంటే ఇన్పుట్ ఫంక్షన్ని పాస్ చేస్తున్నా. ఓకే, ఇన్పుట్ ఫంక్షన్ని పాస్ చేసినప్పుడు ఏదైతే మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇన్పుట్ యూజర్ అనేటోడు ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇంట్ కన్స్ట్రక్షన్ నుంచి ఇంటీజర్ వాల్యూ కన్వర్ట్ అయ్యి num1లో, ఓకే, num1లో స్టోర్ అవుతుంది. సిమిలర్లీ num2లో కూడా స్టోర్ అవుతుంది. ఓకే, సో మనం ప్రింట్ num1 + num2 అన్నప్పుడు ఏదైతే ఇంటీజర్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 and 5, ఓకే, 4 and 5 అనేవి నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. దిస్ ఇస్ num1 అండ్ దిస్ ఇస్ num2. 4 and 5 ఇచ్చేసి ఏమవుతుంది? 4 + 5 ఏమవుతుంది? రిజల్ట్ 9 అనేది ప్రింట్ అవుతుంది. అదే వితౌట్ కన్వర్షన్ చూసామనుకోండి, అంటే ఇంట్లోకి కన్వర్ట్ చేయలేదనుకోండి, num1 + num2 ఏమైతాయి అంటే స్ట్రింగ్ వాల్యూస్ అవుతాయి కదా ఇంటీజర్ కన్వర్ట్ చేయనప్పుడు. సో మనం సమ్మేషన్ చేసినప్పుడు స్ట్రింగ్స్కి సమ్మేషన్ చేసినప్పుడు 45 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, టైప్ కాస్టింగ్ అన్నిటి గురించి చెప్పిన తర్వాత సో ప్రాక్టికల్గా చూద్దాం టైప్ కాస్టింగ్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ టు ఫ్లోట్. ఓకే, అంటే స్ట్రింగ్ టు ఫ్లోట్. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? స్ట్రింగ్ వాల్యూ ఇస్తుంది. స్ట్రింగ్ టు ఫ్లోట్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో టు కన్వర్ట్ ద ఇన్పుట్ టు ఎ ఫ్లోట్, ఓకే, ఫాలోయింగ్ కోడ్ కెన్ బి యూజ్డ్. సో num1 ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్, ఓకే, ఫ్లోట్ అనే మెథడ్లో ఇక్కడ మనం ఈ బ్రాకెట్లో నేను ఏం పాస్ చేస్తున్నా అంటే ఇన్పుట్ ఫంక్షన్లో పాస్ చేస్తున్నా. ఇన్పుట్ ఫంక్షన్లో వచ్చిన డేటా అనేది స్ట్రింగ్ వాల్యూ. ఈ స్ట్రింగ్ వాల్యూని అగైన్ ఇక్కడ పాస్ చేయడం జరుగుతుంది అనమాట, ఈ స్ట్రింగ్ వాల్యూని. సో ఏం చేస్తానంటే ఫ్లోట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది ఫ్లోట్కి కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్లోట్ వాల్యూ అనేది num1లో స్టోర్ అవుతుంది. సేమ్ యాజ్ num2 కూడా
అలాగే స్టోర్ అవుతుంది. ఇన్పుట్ ఫంక్షన్లో ఉన్న స్ట్రింగ్ వాల్యూ అనేది ఫ్లోట్కి కన్వర్ట్ అయ్యి ఫ్లోట్ వాల్యూ అనేది num2లో స్టోర్ అవుతుంది. సో num1 ప్లస్ num2 అన్నప్పుడు సమ్మేషన్ ఆఫ్ 2 ఇన్పుట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ num1 4.5 అయితే num2 0.2 అయితే ఏమవుతుంది? 4.5 ప్లస్ 0.2 ఏమవుతుంది? 4.7. ఓకే, 4.7 అవుతుంది. ఎనదర్ కన్వర్షన్ వచ్చేసి ఇన్పుట్ టు స్ట్రింగ్. సో ఆల్రెడీ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ వాల్యూనే, స్ట్రింగ్ టు స్ట్రింగ్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ వాల్యూ. ఓకే, సో దీన్ని ఏమంటారు? టైప్ కాస్టింగ్ అంటారు. ఓకే, సో ప్రాక్టికల్గా చూసినట్లయితే మనం వన్ కేస్ వచ్చేసి ఇక్కడ ఇంటీజర్. ఓకే, ఇన్పుట్ టు ఇంటీజర్ num1 num2 ప్రాంప్టింగ్ మెసేజెస్. ఓకే, num1లో స్ట్రింగ్ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. సో ఈ స్ట్రింగ్ వాల్యూస్ని ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో పాస్ చేస్తున్నాం. num1ని పాస్ చేశాను అంటే స్ట్రింగ్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం ఇంట్ ఫంక్షన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇంట్ ఆఫ్ num2 అంటే ఇంటీజర్ కన్వర్ట్ చేస్తున్నా num2ని, స్ట్రింగ్ వాల్యూని. లాస్ట్కి ఏం చేస్తున్నా? ప్రింట్ ఆఫ్ num3 ప్లస్ num4. ఓకే, నేను రన్ చేస్తున్నా కోడ్ని. రన్ చేసినప్పుడు నంబర్ 1 వాల్యూ ఓకే 4 ఇస్తున్నా. నెక్స్ట్ వాల్యూ num2 వచ్చేసి 5. సో మనకి ఇప్పుడు ఏమైందంటే ఇంటీజర్కి కన్వర్ట్ అయిపోయి 4 ప్లస్ 5 యాడ్ అయ్యి 9 అనే రిజల్ట్ వచ్చింది. ఓకే, సో మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేయక ముందు ఉన్నటువంటి డేటాని సమ్ చేద్దాం. ఇంటీజర్ని num1 అనేది ఏంటిది? మనం ఇంటీజర్ నెంబర్కి కన్వర్ట్ చేయలేదు, ఇన్పుట్ ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా తీసుకున్న వాల్యూస్. num1 ఇవన్నీ స్ట్రింగ్ వాల్యూస్. ఇన్పుట్ ఏం చేస్తుంది? ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి వేరియబుల్స్లో స్టోర్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నా ఇక్కడ సమ్మేషన్ లాస్ట్ లైన్లో స్ట్రింగ్ వాల్యూస్ని సమ్మేషన్ చేస్తున్నా. ఓకే, రన్ చేస్తున్నా. సో సేమ్ యాజ్ 4 and 5 2 నెంబర్స్ ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు నేను 9 అనేది 6th లైన్ యొక్క అవుట్పుట్. ప్రింట్ num3 ప్లస్ num4 అంటే ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయినాయి 4 and 5 అనేవి. ఓకే, ఇంటీజర్కి కన్వర్ట్ అయ్యి ఏం చేస్తుంది? సమ్మేషన్ చేసి 9 ఇచ్చేసింది. బట్ ఇక్కడ num1 ప్లస్ num2 ఏమవుతుందంటే 4 5 అని ప్రింట్ చేసింది. ఓకే, 4 5 అంటే ఇదేం చేస్తుందంటే స్ట్రింగ్ వాల్యూస్ని కాంకాటినేషన్ చేస్తుంది. ప్లస్ ఆపరేటర్, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అనేది ఓకే ప్లస్ ఆపరేటర్ అనేది ఇంటీజర్ మధ్యలో ఉంటేనేమో మనకి సమ్మేషన్ అనేది వస్తుంది. ఒకవేళ బిట్వీన్ ద స్ట్రింగ్ వాల్యూస్ ఉందనుకోండి అంటే కాంకాటినేషన్ చేస్తుంది 4 and 5. ఓకే, దీన్ని ఏమంటామంటే ఈ ప్లస్ ఆపరేటర్ అనేది 2 ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి ఎడిషన్ చేస్తుంది, ఒకటేమో కాంకాటినేషన్ చేస్తుంది. అంటే దీన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, దీన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ప్లస్ అనేది ఆపరేటర్ కదా, సో ఈ ఆపరేటర్ అనేది ఓవర్లోడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ అనదర్ కోడ్. ఇక్కడ నేను స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటున్నా. ఏంటి అంటే మాస్టర్ తీసుకొని నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి పైథాన్ అన్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మాస్టర్ అనేది స్ట్రింగ్ వాల్యూ, పైథాన్ అనేది స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్కి మధ్య ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే కాంకాటినేషన్ చేస్తుంది. అంటే పక్క పక్కనే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మాస్టర్ పైథాన్ అని ప్రింట్ చేస్తుంది. లుక్ ఎట్ దిస్.
చూడండి కంకాటినేషన్ చేస్తుంది వితౌట్ స్పేస్. దీనికి మధ్యలో స్పేస్ లేకుండా ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మనకు మాస్టర్కి పైథాన్కి స్పేస్ కావాలి అనుకుంటే ఓకే అనదర్ ఇంకొకటి ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ప్లస్ ఇదేంటి ఇక్కడ ఇదేంటంటే స్పేస్ అనేది కూడా స్ట్రింగ్ వాల్యూ కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ అండ్ పైథాన్. ఓకే అదే నంబర్స్ మధ్య అయితే ప్రింట్ 4 ప్లస్ 5 నంబర్స్ మధ్య అయితే అది ఏం చేస్తుందంటే సమ్మేషన్ చేస్తుంది 9. ఒకవేళ 4 and 5 కనుక నేను స్ట్రింగ్ వాల్యూస్గా ఇచ్చాను అనుకోండి, 4 స్ట్రింగ్ వాల్యూస్గా ఇచ్చేస్తే నాకు ఏమవుతుంది 46 కాంకాటినేషన్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్ గురించి చెప్పాను కదా. టైప్ కాస్టింగ్లో మనం ఇప్పుడు తీసుకున్న ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ ఆల్వేస్ స్ట్రింగ్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మనకి సమ్టైమ్స్ మనం ఎడిషన్ చేయాలనుకుంటే ఇంటిని 4+5 చేయాలనుకుంటే యూజర్ ఇన్పుట్ తీసుకుంటాం. క్యాలిక్యులేటర్లో 4 and 5 టైప్ చేసినప్పుడు అది ఎలా సమ్మేషన్ చేయాలి, ఇప్పుడు మనం ఇలా పైన చూసాం 4 and 5 స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్న 46 వస్తుంది. బట్ 4+6 ఏమవ్వాలి 10 అవ్వాలి. సో అలా చేయాలంటే మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేయాలి. సో టైప్ కాస్టింగ్ ఇన్పుట్ టు ఇంటీజర్, ఇది అనదర్ మెథడ్. ఓకే ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం, మనం ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఒక వేరియబుల్ స్ట్రింగ్ వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ వాల్యూ తీసుకొని దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. ఇంట్ ఆఫ్ నమ్1లో ఏం స్టోర్ అయింది, స్ట్రింగ్ వాల్యూ అనేది స్టోర్ అయింది. అలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఒకే లైన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ వాల్యూ. నెక్స్ట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ num1 num1 ప్లస్ num2 ఇంటీజర్కి కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. సో ఎంటర్ num1 అన్నప్పుడు 5 ఎంటర్ చేసి నెక్స్ట్ 10 ఎంటర్ చేస్తున్నాం. సో ఏమొచ్చింది, నాకు 15 వచ్చింది. కంకాటినేషన్ జరగాలి. ఓకే దిస్ ఈజ్ డైరెక్ట్ కన్వర్షన్. ఇంటీజర్కి డైరెక్ట్గా ఇన్పుట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఆ num1లో స్టోర్ చేస్తాం. ఓకే సో మీరు అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకుంటే మీకు వేరియబుల్స్ తక్కువ తీసుకోవడం జరుగుతుంది. num1 అండ్ num2 ఓన్లీ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం, 4 వేరియబుల్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే ఇలా కన్వర్ట్ చేయడానికి. సో దిస్ ఈజ్ ద బెటర్. 2 వేరియబుల్స్ ఉంటే మెమొరీ అనేది కూడా తక్కువ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ వాల్యూ, ఎంటర్ యువర్ num1 అండ్ num2. సో నేను num1 అనేది 40.56 ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసి 50.23 ఇచ్చా. ఎంటర్ అనేది సమ్మేషన్ జరిగింది. 6 + 3 9, 40 + 50 90, 90 + 90.9 ఫ్లోట్కి కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలనుకోండి, సో ప్రింట్ ఇట్. ఏంటి ప్రింట్, స్ట్రింగ్ వాల్యూ ఏంటంటే నేను మాస్టర్ పైథాన్ అని ఇచ్చాను. యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది మాస్టర్ పైథాన్ స్ట్రింగ్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు నో టైప్ ఆఫ్ text, right?
ఏం చేస్తుంది మాస్టర్ పైథాన్ ఎంటర్ చూడండి స్ట్రింగ్ వాట్ డేటా టైప్ string data type. Okay, so next వచ్చేసి టేకింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. మనం ఇంతసేపు ఏం చేసాం, ఒక్కొక్క నెంబర్ తీసుకున్నాం, బట్ ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే, మల్టిపుల్ ఇన్పుట్స్ ఎట్ ఏ టైం తీసుకోవాలనుకుంటే మనం 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, అదే సిలో అయితే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో పైథాన్లో మాత్రం 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటేమో స్ప్లిట్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్. 2 మెథడ్స్ ఉన్నాయి. స్ప్లిట్ మెథడ్లో ఏంటంటే ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ఓకే, యూజింగ్ స్ప్లిట్ మెథడ్ దిస్ ఫంక్షన్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, ఇట్ బ్రేక్స్ ద గివెన్ ఇన్పుట్ బై ద స్పెసిఫైడ్ separator. Okay, if a separator is not provided, then any white space is a separator. స్ప్లిట్ ఫంక్షన్లో, ఓకే, స్ప్లిట్ ఫంక్షన్లో ఇందులో సెపరేషన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు కామాతో సెపరేట్, యూజర్ అనేటప్పుడు కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలా లేదా స్పేస్తో సెపరేట్ చేసి ఇవ్వాలా ఈ మల్టిపుల్ ఇన్పుట్స్ అనేది స్ప్లిట్ ఫంక్షన్లో మనం యూజ్ చేయొచ్చు. ఆ స్ప్లిట్ ఫంక్షన్లో దిస్ ఇస్ అ స్ప్లిట్. ఓకే, దీంట్లో ఒకవేళ మనం ఏది మెన్షన్ చేయలేకపోతే ఆటోమేటిక్గా వైట్ స్పేస్ అనేది సపరేట్గా తీసుకుంటుంది. జనరల్లీ యూజర్స్ యూజ్ ది స్ప్లిట్ మెథడ్ టు స్ప్లిట్ ఎ పైథాన్ స్ట్రింగ్. ఓకే, బట్ వన్ కెన్ యూజ్ ఇట్ ఇన్ టేకింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఓకే, జనరల్గా అయితే స్ప్లిట్ మెథడ్ అనేది ఏదైనా స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేయాలనుకుంటే దానికి యూజ్ చేస్తాం స్ప్లిట్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ని కూడా తీసుకునేటప్పుడు, మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు కూడా మనం స్ప్లిట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద సింటాక్స్. ఇన్పుట్ ఫంక్షన్ విత్ డాట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ డాట్ ఉంది, డాట్ స్ప్లిట్ సెపరేటర్ అంటే యూజర్ ఇచ్చేటప్పుడు కామాతో సెపరేషన్ చేసి వాల్యూస్ ఇస్తున్నాడా లేదా స్పేస్తో సెపరేషన్ చేసి వాల్యూ ఇస్తున్నాడా అనేది మనం ఈ సెపరేటర్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మ్యాక్సిమం స్ప్లిట్ అంటే ఏంటంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ ఉంది. మ్యాక్సిమం స్ప్లిట్ అంటే మనం ఇంతవరకే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం, పైట్ వరకు. ఓకే, సో ఎంతవరకు స్ప్లిట్ చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఇంటీజర్ నెంబర్. ఓకే, ఇంటీజర్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ లెంత్ వరకే, అక్కడ వరకే స్ప్లిట్ చేస్తుంది, రిమైనింగ్ అనేది స్ప్లిట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి ఎంటర్ 2 వాల్యూస్ అని ఒక ప్రాంప్టింగ్ మెసేజ్ చేసి డాట్ ఆపరేటర్, ఓకే, స్ప్లిట్ ఫంక్షన్ వచ్చేసి, అండ్ ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది, ఎక్స్ కామా వై. ఎప్పుడైతే యూజర్ ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఆయన 5 విత్ స్పేస్ ఇచ్చి 10 అని ఎంటర్ చేసింది అనుకోండి, ఈ స్పేస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయకపోయినా ఆటోమేటిక్గా సపరేటర్ అనేది స్పేస్ తీసుకొని 5 వాల్యూ అనేది ఎక్స్లో స్టోర్ చేస్తుంది అండ్ 10 అనేది వైలో స్టోర్ అవుతుంది. ఒకవేళ స్ప్లిట్ ఫంక్షన్లో మనం కామా పెట్టామనుకోండి, యూజర్ ఏం చేయాలంటే 5, 10 అని ఎంటర్ చేయాలి. అప్పుడు 5 అనేది ఎక్స్లోకి వెళ్ళి 10 అనేది వైలోకి వెళ్తుంది.
సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ ఫంక్షన్ జస్ట్ నంబర్ ఆఫ్ బాయ్స్, ఎక్స్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. కామాసత్వం సెపరేట్ చేసి ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయ్యిందో అది ప్రింట్ అవుతుంది. నంబర్ ఆఫ్ వైస్ అంటే వైలో ఏం ప్రింట్ అయింది 10. సో ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, అవి 2 ఇన్పుట్ తీసుకుంటాం. పోనీ 3 ఇన్పుట్ తీసుకోవాలంటే 3 వేరియబుల్స్ తీసుకోవాలి. 3 వేరియబుల్స్ తీసుకోండి, ఇన్పుట్, ఎంటర్ ద 3 వాల్యూస్, స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్ అని ఏదో సమ్ మెసేజ్ ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలా ఇచ్చినప్పుడు స్ప్లిట్ ఫంక్షన్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 30 విత్ స్పేస్ 10 స్పేస్ 20. సో ఈ 30 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది, 10 అనేది వైలో స్టోర్ అవుతుంది, ఇది జెడ్లో స్టోర్ అవుతుంది 20. సో మనం ఇండివిజువల్గా ప్రింట్ చేసినప్పుడు ఇలా ప్రింట్ చేసుకోవచ్చు యూజింగ్ వేరియబుల్స్. సో సేమ్ ఇదైతే మనం ఆల్రెడీ చూసాం ఎలా స్ప్లిట్ చేయాలి 2 నెంబర్స్కి. ఓకే, ప్రింట్ ఫంక్షన్లో డైరెక్ట్గా మనం ఒకే ప్రింట్ ఫంక్షన్లో ప్రింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇండివిజువల్గా ప్రింట్ చేసాం కదా, ఇక్కడ ఎక్కువ ప్రింట్ ఆప్షన్స్ యూజ్ చేసాం. ఒకటే ప్రింట్ ఆప్షన్లో మనం ప్రింట్ చేయాలంటే 2 వాల్యూస్ని ఇలా ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ ఈజ్, దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తే, ఇక్కడ కర్లీ బ్రాకెట్ యూజ్ చేస్తే దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. అండ్ సెకండ్ నెంబర్ ఈజ్, ఇది ఏంటది కూడా ప్లేస్ హోల్డర్. సో ఇక్కడ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి డాట్ ఫార్మాట్ ఈజ్ ద వన్ మెథడ్. ఫార్మాట్ అనేది ఒక మెథడ్, దీంట్లో ఏదైనా వేరియబుల్ని పాస్ చేసినప్పుడు ప్లేస్ హోల్డర్ ప్లేస్లో పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏని పాస్ చేస్తే ప్లేస్ హోల్డర్ ఎక్కడ ఉందో అక్కడ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మాట్ ఏ కామా బి అని ఇచ్చాం కదా, సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో ఫస్ట్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, సెకండ్ ప్లేస్ హోల్డర్లో సెకండ్ బి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ యువర్ వాల్యూ 20 and 30 స్ప్లిట్ అయిపోతాయి. ఇది దేంట్లో స్టోర్ అవుతుంది ఏలో, ఇది దేంట్లో స్టోర్ అవుతుంది బిలో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నెంబర్ ప్లేస్ హోల్డర్ ప్లేస్లో ఏ వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ డాట్ ఫార్మాట్ అన్నాం కదా, డాట్ ఫార్మాట్ అని చెప్పి ఏ కామా బి ఇచ్చినప్పుడు ఏ వాల్యూ అనేది ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి వచ్చింది, అండ్ బి వాల్యూ అనేది నెక్స్ట్ ఏదైతే ప్లేస్ హోల్డర్ ఉందో అందులోకి స్టోర్ అయిపోయింది. ఓకే, ఇది యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్. మల్టిపుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్ నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటే. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం ప్రాక్టికల్గా 2 మెథడ్స్ ఉన్నాయి కదా, స్ప్లిట్ అండ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి స్ప్లిట్ తర్వాత చెప్తాను. సో ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసాం. బి కామా జే 2 వేరియబుల్స్, ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి ఎంటర్ ద వాల్యూస్. ఓకే, ఎంటర్ ద వాల్యూస్ అండ్ స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేశాను. స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసా, అందులో ఏం మెన్షన్ చేయలేదు ఈ పారాంథసిస్లో. అంటే అది ఏం చేస్తుందంటే వైట్ స్పేస్ని తీసుకుంటుంది సపరేటర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 and 50 ఇచ్చా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఓకే నేను ఎంటర్ చేస్తున్నాను, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బి కామా జీ అని 2 వేరియబుల్స్ ఇచ్చా, నేను 20 and 50 అని నెంబర్ తీసుకుంటున్నా, బట్ నేను సెపరేషన్ చేయలేదు. ఇక్కడ మీకు చెప్తుంది చూడండి, ఇక్కడ ఎంటర్ 2 వాల్యూస్ విత్ స్పేస్ సెపరేషన్. నేను 2 వాల్యూస్ 20 and 50 ఇచ్చాను, బట్ సెపరేషన్ చేయకుండా ఇచ్చాను. అంటే ఈ స్ప్లిట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, సెపరేషన్ వైట్ స్పేస్ సెపరేషన్ ఎప్పుడైతే యూజర్ యూజ్ చేసి ఇస్తాడో అప్పుడు మాత్రం కరెక్ట్గా పాస్ చేస్తుంది బిలోకి
వాల్యూ ఏంటి, జీలోకి ఏంటి వాల్యూ అని. ఓకే, నేను ఇంకోసారి రన్ చేస్తాను. సో ఇక్కడ నేను సపరేషన్ చేసి ఇస్తాను. ఇప్పుడు 20 స్పేస్ 50 40 ఎంటర్. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 20, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 40. ఇది ఈ రెండు. నంబర్ ఆఫ్ బాయ్స్ అంటే బి, కామాతో సపరేట్ చేసి బి, బిలో ఏముందో అది, జీలో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ స్ప్లిట్ ఫంక్షన్లో నేను కామా యూజ్ చేసాను అనుకోండి. ఓకే, సో రన్ చేస్తున్నా. రన్ చేసి ఇక్కడ నేను 20 స్పేస్ 50 ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది, ఎంటర్ చేస్తే అగైన్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది నాకు, 2 వాల్యూస్ ప్రింట్ చేయాలి విత్ కామా సెపరేషన్. ఇక్కడ స్పేస్ సెపరేషన్ అని చెప్తుంది, బట్ సమ్ బగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఇక్కడ ఏం రావాలంటే విత్ కామా సెపరేషన్ రావాలి. ఓకే, నేను ఇప్పుడు కరెక్ట్ వాల్యూస్ ఇస్తాను. కరెక్ట్ వాల్యూస్ 20, 50 కామాతోని సెపరేట్ చేశాను. నేను ఇక్కడ యూజర్ ఇచ్చేటప్పుడే కామాతో సెపరేట్ చేసి ఇస్తున్నాను. ఎంటర్ టైప్ చేయాలి కదా, ఎంటర్. చూడండి, ఇప్పుడు కరెక్ట్ రిజల్ట్ వచ్చింది 20, 50. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాంపర్సెంట్ యూజ్ చేసాం అనుకోండి, @ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు నేను వాల్యూస్ అనేది 20 @ 40. నేను యూజర్ ఇచ్చేటప్పుడు కూడా అదే సెపరేటర్ యూజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇన్పుట్స్. సో 20 and 40. ఓకే, సో స్ప్లిట్ ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్గా మనం స్పేస్ సెపరేషన్తోనే తీసుకుంటాం. ఓకే, 20 స్పేస్ 50, 20 and 50. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకే లైన్లో ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇలా ఉంది కదా. సో వీటిని కామెంట్స్లో పెట్టేశాను నేను. 2 లైన్స్ యూజ్ చేసాం ఇక్కడ, బి వాల్యూని జీ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే. మనం ఒకే లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేస్ హోల్డర్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ ప్లేస్ హోల్డర్. సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో యూజింగ్ డాట్ ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ పారామీటర్ అంటే బిలో ఏముందో అది ఇక్కడ ఉన్న ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో ప్లేస్ అవుతుంది. జీ వాల్యూ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. సో నేను రన్ చేస్తున్నా. స్ప్లిట్ ఫంక్షన్లో సెపరేషన్ వచ్చేసి స్పేస్. ఓకే, 30 స్పేస్ 50 ఎంటర్. చూడండి, ఇక్కడ ప్రింట్ అయిపోయింది. నంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 30. అక్కడ ప్లేస్ హోల్డర్లో ఏ బి వాల్యూ అనేది స్టోర్ అయింది. అండ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 50. ఈ ప్లేస్ హోల్డర్లో ఫార్మాట్ ఫంక్షన్ ఉన్న లాస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ స్ప్లిట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు కాంప్రహెన్షన్, లిస్ట్ కాంప్రహెన్షన్. లిస్ట్ కాంప్రహెన్షన్ ఏంటంటే it is an elegant way to define and create a list in Python. ఓకే, మనం ఒక ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కదా యూజర్ నుంచి. ఆ ఇన్పుట్స్ని మల్టిపుల్ ఇన్పుట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో వాటన్నిటిని కూడా లిస్ట్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, we can create lists just like mathematical statements in one line. ఒకే లైన్లో మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ గెటింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు కూడా లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x, y 2 వేరియబుల్స్ తీసుకొని ఓకే దాంట్లో
ఇక్కడ ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఆల్రెడీ డేటా టైప్స్లో చూసాం. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం వాల్యూస్, లిస్ట్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేశాడు. ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్ ఇంట్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇదేంటి? ఇంట్ ఆఫ్ వేరియబుల్ అంటే వేరియబుల్ అనే పారామీటర్లో ఏదైతే వేరియబుల్ అనే వార్ అనే వేరియబుల్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫర్ వేరియబుల్ ఇన్ ఫర్ వేర్ ఇన్ ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసి స్ప్లిట్ చేస్తున్నాం ఇక్కడ ఇంతవరకు. సో ఎప్పుడైతే యూజర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ 10 and 5 ఎంటర్ చేస్తాడు స్పేస్ సెపరేషన్తోని 10, 5 అని ఎంటర్ చేసాడు అనుకోండి. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇవి స్ట్రింగ్ వాల్యూస్గా తీసుకుంటుంది. ఓకే, తర్వాత ఏం చేస్తుంది? 2 వాల్యూస్ సెపరేషన్ విత్ స్ప్లిట్ ఫంక్షన్. ఫర్ వేరియబుల్ యూజ్ చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం, అండ్ ఇన్ ఫంక్షన్ ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. మనకు తెలుసు ఫర్ కీవర్డ్ గురించి తెలుసు, మనకి ఇన్ కీవర్డ్ కూడా తెలుసు. ఇదేంటి? ఇటరేషన్. ఈ ఇటరేషన్ అనేది ఫస్ట్ ఇటరేషన్లో 10 వాల్యూ తీసుకుంటుంది, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 5 వాల్యూ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 10 వాల్యూ తీసుకుంది కదా, ఈ 10 వాల్యూ అనేది ఏంటి? వేరియబుల్ var ఈక్వల్ టు 10, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ వాల్యూ. ఈ స్ట్రింగ్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేసి ఎక్స్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? 5. నెక్స్ట్ ఇటరేషన్లో var ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ వేరియబుల్ ఇంటి వేరియబుల్ ఇక్కడ 5ని ఇంటీజర్ వాల్యూ కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు 5 వస్తుంది, x ఈక్వల్ టు 10 వస్తుంది. ఇంటీజర్ వాల్యూస్ స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేయడం యూజింగ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. ఇక్కడ లిస్ట్ కాంప్రిహెన్షన్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసాం. నౌ ప్రింట్ ఫస్ట్ నెంబర్ x అన్నప్పుడు xలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సెకండ్ నెంబర్ y ఇది yలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపించాడు. ఎంటర్ 2 వాల్యూస్ అన్నప్పుడు 2 విత్ స్పేస్ సెపరేషన్ 5 ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఇస్ దిస్, సెకండ్ నెంబర్ ఇస్ దిస్. ఓకే, 3 నెంబర్ తీసుకుంటే 3 వేరియబుల్స్. ఓకే, ఒకవేళ మనం ఒకటే వేరియబుల్ తీసుకున్నాం అనుకో, మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం బట్ వేరియబుల్ ఓన్లీ 1నే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడొచ్చు అది. సో మనం సెపరేట్ ఇక్కడనే సెపరేట్ చేస్తున్నాం యూజింగ్ ఫర్ వేరియబుల్ ఇన్. ఓకే, మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్లోకి ఇటరేట్ చేస్తూ ప్రతి ఇటరేషన్ వాల్యూని కూడా ఇంటీజర్ కన్వర్ట్ చేసి దాన్ని వేరియబుల్స్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఎవర్ 2, 4 ఇచ్చాడు అనుకోండి, 2, 4 and 5. సో మనం ప్లేస్ హోల్డర్ గురించి ఆల్రెడీ చూసాం. ఏం చేస్తుంది? డాట్ ఫార్మాట్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో, సెకండ్ వాల్యూ సెకండ్ ప్లేస్ హోల్డర్లో ప్రింట్ చేస్తుంది. 2 and 5 ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు xలో 2 అండ్ yలో ఏం స్టోర్ అవుతుంది? 10. స్ట్రింగ్ వాల్యూస్ అనేవి ఇక్కడ కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇంటీజర్కి. ఓకే, సో దిస్ ప్రింట్ ఫంక్షన్ అనేది దీన్ని ప్రింట్ చేస్తుంది. ఇదేంటంటే జస్ట్ ఫర్ కొంత స్పేస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఈ లైన్ తర్వాత కొంత స్పేస్ కావాలని చెప్పి ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇదేంటంటే ఓన్లీ 1 వేరియబుల్ తీసుకుండు. ఈ ఎగ్జాంపుల్లో మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటుండు బట్ ఓన్లీ 1 వేరియబుల్కి మాత్రమే అసైన్ చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ x అనే వేరియబుల్లో
ఓకే. సో ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ ఎక్స్ అండ్ దిస్ ఎక్స్. సో మనం దీన్ని y అని తీసుకుందాం బెటర్. ఈ y అనే వేరియబుల్లో సో ఇక్కడ నేను ఇన్పుట్ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా విత్ సమ్ స్పేస్ సెపరేషన్తో చాలా వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తున్నా, మల్టిపుల్ వాల్యూస్, నాట్ ఓన్లీ సింగులర్ 2 వాల్యూస్ కాదు, మల్టిపుల్ వాల్యూస్. తీసుకుంటున్నప్పుడు ఇటరేషన్ అనేది ప్రతి ఇన్పుట్ వాల్యూకి కూడా ఇటరేట్ అవుతుంది. ఈ ఇటరేట్ అయిన ఎక్స్ వాల్యూ అనేది ఇంటీజర్కి కన్వర్ట్ చేసి ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ y అనే లిస్ట్లో ఎవ్రీ నెంబర్ అనేది ఇంటీజర్ నెంబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, టైప్ చేసిన ప్రతిసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఏమేమి ఎంటర్ చేశారంటే స్పేస్తోని 1 2 3 4 5 ఇలా ఎంటర్ చేసి మనం ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు ఓకే లిస్ట్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి వస్తాయి. స్క్వేర్ బ్రాకెట్ కనిపిస్తుంది కదా ఈ రిజల్ట్లో. సో దిస్ ఈజ్ ది లిస్ట్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు. 2 వేరియబుల్ తీసుకున్నప్పుడు అలా లేదు. 2 వేరియబుల్ తీసుకున్నప్పుడు సెపరేట్గా వెళ్ళిపోయినాయి. ఎక్స్లో 10, ఎక్స్లో 2, వైలో 10 ఇలా ఇక్కడ. ఓకే, అండ్ దీని గురించి ఆల్రెడీ చూసాం మనం. సెపరేటర్ స్ప్లిట్లో కామా పెట్టేస్తే మనకి కామా అనే వాల్యూతోని యూజర్ అనేవాడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్పుట్ వాల్యూస్. ఓకే, ది అబోవ్ ఎగ్జాంపుల్ టేక్ ద ఇన్పుట్ సెపరేటర్ బై స్పేస్తో ఎంటర్ చేశాడు యూజర్ 2 5 అని. బట్ ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ ఎప్పుడైతే మనం కామాస్తో సెపరేట్ చేస్తున్నామో యూజర్ కూడా సెపరేషన్ విత్ కామాతోని వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ 2 and 5 ఇస్తే మనం ఎప్పుడైతే ఇది చేసినామో అప్పుడు 2, 5 అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ప్రాక్టికల్గా లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి చూస్తే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డైరెక్ట్గా నేను వాల్యూస్ ఇచ్చేసిన ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎక్స్ కామా వై ఇచ్చినప్పుడు 2 వేరియబుల్ తీసుకొని డైరెక్ట్గా లిస్ట్ని తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఇట్ ఈస్ ఏ లిస్ట్లో 2 వాల్యూస్ ఇచ్చాను. ప్రింట్ ఎక్స్ అని అంటున్నా. ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు 2 వాల్యూ ప్రింట్ అయింది. సేమ్ ప్రింట్ వై అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, సెకండ్ వాల్యూ అనేది వైలో స్టోర్ అవుతుంది. ప్రింట్ వై అన్నప్పుడు వై వాల్యూ ఈక్వల్ టు 5. సో 2 and 5. ఎక్స్లో 2 వాల్యూ ఉంది, వైలో 5 వాల్యూ ఉంది. ఓకే, ఒకవేళ నేను ఒక్కటే తీసుకున్నాను అనుకోండి వేరియబుల్. ఓకే, ప్రింట్ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ లిస్ట్ ప్రింట్ అవుతుంది 2, 5. జస్ట్ సింపుల్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రింట్ వై. ఓకే, 2 and 5. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే లిస్ట్ తీసుకొని ఓకే వాట్ హ్యాపెన్ లిస్ట్ తీసుకొని ఓకే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ టేక్ మై, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ ద వాల్యూస్ విత్ స్ప్లిట్ అని ఫంక్షన్ వచ్చాను కదా, ఇక్కడ ఎప్పుడైతే యూజర్ స్పేస్ సెపరేషన్తో వాల్యూస్ ఎంటర్ చేస్తాడో ఈ ఫార్ లూప్ అనేది ఈ ఇటరేషన్ వేరియబుల్ యూజ్ చేసుకొని ఆ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్లో ఇటరేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ టైం. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏదైతే వాల్యూ ఉందో అది ఇంటీజర్కి కన్వర్ట్ చేసి వైలోకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదేం చేస్తుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తాను, రన్ చేస్తున్నా. ఓకే, 1 స్పేస్ సెపరేషన్, 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5. ఓకే, 5 నెంబర్స్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఇదేం చేసినప్పుడు నాకు ఒక లిస్ట్ని క్రియేట్ చేసింది. లుక్ అట్ దిస్.
లిస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, నేను 5 నెంబర్స్ ఇచ్చాను కదా, లేదా వై ఏబిసిడి 5 నెంబర్స్ తీసుకున్నా ఏబిసిడి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సారీ, ఓకే, 1 స్పేస్ 2 3 4 5 ఎంటర్. ఎర్రర్ వస్తుంది ఇది. ఓకే, ఇది గూగుల్ కొలాబ్ అనేది ప్రీవియస్ వై వాల్యూని అలాగే స్టోర్ చేసేసుకుంటుంది. రిమూవ్ దిస్, ప్రింట్ ఏ. వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 ఎంటర్. సో ఇప్పుడు ఏముంది ఏలో, మనం వేరియబుల్స్ ఎన్నైతే తీసుకుంటామో అన్ని వేరియబుల్స్లో సపరేట్గా స్టోర్ అవుతుంది. ప్రింట్ బి లైక్ దట్, ప్రింట్ సి. రన్ చేసిన వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 ఎంటర్. ఏలో ఏముంది 1 స్టోర్ అయింది, బిలో ఏముంది 2 స్టోర్ అయింది, సిలో ఏముంది 3 స్టోర్ అయింది. ఓకే, 1 వేరియబుల్ మాత్రమే తీసుకుంటే నాకు లిస్ట్ వస్తుంది. నేను ఒకటే వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, ఓకే, ప్రింట్ ఈ అని అనుకోండి, ఇప్పుడు సపరేట్ అవ్వట్లే, ఒక లిస్ట్ అనేది వస్తుంది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తుంది 5, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, సో ఒకవేళ నేను కామాతో సెపరేట్ చేస్తే యూజర్ కూడా కామాతోనే సెపరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇన్పుట్స్. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఒకవేళ ఏ బి 2 నెంబర్స్ సెపరేషన్, ప్రింట్ ఏ ప్రింట్ ఆఫ్ బి. నేను 2 నెంబర్స్ అనేవి 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నా. ఇన్పుట్స్ అనేవి వేరియబుల్స్ కంటే ఎక్కువగా ఉంటే ఏమైతే చూద్దాం. 1 2 3 4 5 విత్ కామా సెపరేషన్, ఎందుకంటే మనం ఇక్కడ కామాతో సెపరేట్ చేస్తున్నాం కాబట్టి యూజర్ కూడా కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే యూజర్ అనేటోడు ఇలా ఇన్పుట్ ఇచ్చేస్తాడో కామాతో ఉన్న వాల్యూస్ అనేవి కూడా ఒక్కొక్కటి డివైడ్ అయిపోతాయి. సో వీటిని ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఏ అండ్ బిలలో స్టోర్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి 1 and 2 అనేది వీటికి ఏ బిలోకి వెళ్ళిపోతాయి. మరి రిమైనింగ్ 3 and 4 5 అనేవి ఏమవుతాయి, ఎర్రర్ వచ్చేస్తుంది. వాటికి తెలియట్లే ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది తెలియట్లే. ఏమంటుంది, టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్, ఎక్స్పెక్టెడ్ 2, ఓన్లీ 2 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 1 and 2 అని. రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఎక్కడ అసలు ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియట్లే. అదే ఒకటే వేరియబుల్ ఇచ్చేస్తే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఏంటి 1 2 3 4 5 1 2 3 4 5. ఈ 1 ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇది ప్రీవియస్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, క్లియర్ అవ్వట్లేదు నాకు. ఎంటర్ ద వాల్యూస్ 1 2 3 4 5. సో బిలో ఏముంది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. టైప్ ఆఫ్ బి అన్నాం అనుకోండి, ఏం చేస్తుందంటే విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ బి అంటే మనకి తెలుస్తుంది, లిస్ట్ అని చెప్పి
Bలో ఈ డేటా ఉంది, దిస్ ఈజ్ లిస్ట్ డేటా టైప్ అని మనకు తెలుస్తుంది యూజింగ్ టైప్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సేమ్. మనం ఎప్పుడైతే కామాతో సెపరేట్ చేసి వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుందో లిస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక వేరియబుల్ ఉన్నప్పుడు, ఓన్లీ వన్ వేరియబుల్ ఉన్నప్పుడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, మరి అవుట్పుట్ ఎలా చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి? అవుట్పుట్ని ఎలా డిస్ప్లే చేయాలంటే కన్సోల్లో యూజింగ్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇంతసేపు యూజ్ చేస్తాం ప్రింట్ ఫంక్షన్, బట్ ప్రింట్ ఫంక్షన్లో కూడా కొన్ని పారామీటర్స్ని మనం పాస్ చేయొచ్చు. ఓకే, ఏ ప్రింట్ ఫంక్షన్ prints the message to the screen or any other standard output device. So this is the syntax. Print function యూజ్ చేసి ఏదైనా వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తాం. దీస్ ఆర్ ఎక్స్ట్రా పారామీటర్స్. ఓకే, మనం ప్రింట్ చేసేటప్పుడు ఏదైనా సెపరేషన్ చేసి ఇవ్వాలి, లేదా ఎండ్ ఈక్వల్ టు సమ్ బ్యాక్ స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. ఈ రెండు కూడా 2 పారామీటర్స్, ఎక్స్ట్రా పారామీటర్స్ ఇన్ ద ప్రింట్ ఫంక్షన్. ఇవి మనం ఇంతవరకు యూజ్ చేయలేదు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఓకే, సో బై డిఫాల్ట్గా మనం ఈ ఫంక్షన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫాల్ట్ వాల్యూస్, సెపరేషన్ వాల్యూస్. అంటే ఏంటంటే ఇన్పుట్ వాల్యూ ఎప్పుడైతే ఇస్తామో దాన్ని స్పేస్ సెపరేషన్తో ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం పారామీటర్స్. వాల్యూస్ ఏంటంటే మనం ప్రింట్ చేయాలనుకున్న వాల్యూ, ఎనీ వాల్యూ. ఓకే, వాల్యూ అనేది ఎనీ వాల్యూ అండ్ యాజ్ మెనీ యాజ్ యూ లైక్. ఓకే, విల్ బి కన్వర్టెడ్ టు ఏ స్ట్రింగ్ బిఫోర్ ప్రింటెడ్. బిఫోర్ ప్రింటింగ్కి ఏమవుతుందంటే అది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే మనం అవుట్పుట్ చేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి అది స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఓకే, సెపరేటర్ వచ్చేసి ఏంటిది కాలన్స్లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సెపరేషన్ ఈక్వల్ టు కాలన్స్లో కామాతో సెపరేట్ చేయాలనుకుంటున్నావా, స్పేస్తో సెపరేట్ చేయాలనుకుంటున్నావా అవుట్పుట్ చేసేటప్పుడు. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్లో స్ప్లిట్ ఫంక్షన్లో, ఓకే రిమెంబర్ దిస్, స్ప్లిట్లో మనం సెపరేటర్ ఫంక్షన్ అనేది ఇస్తాం. ఓకే, ఎక్కడ ఇన్పుట్ తీసుకునేటప్పుడు. అవుట్పుట్ చేసేటప్పుడు ప్రింట్ ఫంక్షన్లో ఇస్తాం సెపరేటర్ వాల్యూ. కామాతో సెపరేట్ చేయాలనుకుంటే ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, సెపరేటర్ ఈక్వల్ టు ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం సెపరేటర్ అనే కీబోర్డ్ ఈ వర్డ్ అనేది యూజ్ చేయం, జస్ట్ ఇలా ఇచ్చేస్తాం స్ప్లిట్ ఫంక్షన్లో. సో దిస్ ఈజ్ ఆప్షనల్. ప్రింట్ ఫంక్షన్లో ఆప్షనల్ స్పెసిఫైస్ హౌ టు సెపరేట్ ద ఆబ్జెక్ట్స్ ఇఫ్ దెర్ ఈస్ మోర్ దెన్ వన్. ఓకే, బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది, ఇది స్పేస్ని తీసుకుంటుంది. ఈ కాలమ్స్ ఉన్నాయంటే ఏంటివి కొటేషన్స్ ఉన్నాయంటే అది సమ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఎండ్ ఈక్వల్ టు అని అనుకోండి, ఎండ్ ఈక్వల్ టు కూడా మనం కొటేషన్ మార్క్స్లో రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, స్పెసిఫైస్ వాట్ టు ప్రింట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఏదైనా మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ ఎండ్లో ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే మనం ఎండ్ అనే ఈ వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది ప్రింట్ ఫంక్షన్లో. డిఫాల్ట్గా ఏముంటుందంటే మనం ఇవ్వకపోయినా కూడా ఎండ్ అని ఇవ్వకపోయినా డిఫాల్ట్ వాల్యూ అనేది బ్యాక్ స్లాష్ అండ్ దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వు అని అర్థం, ఎండ్ ఈక్వల్ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ లెటర్స్ని అవుట్పుట్గా ప్రింట్ చేయాలనుకుంటున్నా, కన్సోల్ చేయాలనుకుంటున్నా విండో మీద. అప్పుడు ఏం చేస్తామంటే సో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన స్ట్రింగ్ని, ఓకే ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం దాన్ని కొటేషన్ మార్క్స్లో
రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ \n అనేది ఇవ్వడం జరిగింది. ఈ \n ఏం చేస్తుందంటే దిస్ ఈస్ ద స్ట్రింగ్ లిటరల్, ఓకే, యూజ్ టు యాడ్ ఏ న్యూ బ్లాంక్ లైన్ వైల్ ప్రింటింగ్ ద స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసినాక \n ఏం చేస్తుందంటే న్యూ బ్లాంక్ లైన్ అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఈజ్ ద బెస్ట్ ఫర్ పైథాన్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడికి బ్రేక్ అయిపోతుంది. Look this output. మాస్టర్ పైథాన్ ట్యూటోరియల్ ప్రింట్ అయిన తర్వాత \n అంటే నెక్స్ట్ లైన్లో ఈజ్ బెస్ట్ ఫర్ పైథాన్ కంటెంట్ అనొచ్చు. ఇక్కడ స్పేస్ ఎందుకు ఉంది అంటే \n తర్వాత నాకు ఇక్కడ కూడా స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ అనేది యాజ్ ఇట్ ఈస్, ఓకే, ఈ స్పేస్ అనేది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇదేంటి అవుట్పుట్ అంటే ప్రింట్ ఫంక్షన్ గురించి చెప్తున్నా. ప్రింట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది టు అవుట్పుట్ ద డేటా. ఎండ్ అనే స్టేట్మెంట్ ఉందనుకోండి, ఓకే, the end keyword is used to specify the content that is to be printed at the end of the execution of the print function. ఏదైనా ప్రింట్ ఫంక్షన్లో ఒక వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత దాని ఎండ్లో ఏదైనా మనం ప్రింట్ చేయాలనుకుంటే సో మనం ప్రింట్ ఎండ్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో బై డిఫాల్ట్ ఎండ్ ఫంక్షన్ ఏం కలిగి ఉంటుందంటే \n అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడం జరుగుతుంది మనం ఎండ్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోయినా. So which leads to the change of the line after the execution of the print statement. Okay. So for example, Python print function for without new line. So ఇక్కడ చూడండి, ఇదేం చేస్తుంది ప్రింట్ ఫంక్షన్ మాస్టర్ పైథాన్ ట్యూటోరియల్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ పైథాన్ కంటెంట్ అని ఇది ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎండ్ అనే సెపరేటర్ ఎండ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది ప్రింట్ చేయడానికి అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది ప్రింట్ హలో, ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు దిస్ 2 స్టార్స్ యూజ్ చేస్తాం. అంటే దీన్ని ప్రింట్ చేసిన తర్వాత ఈ 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ప్రింట్ అయ్యి ఏమవుతుందంటే ఎండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు కింద ఉన్న లైన్ కూడా, ఓకే, ఈ లైన్ కూడా దీనికి కాంకాటినేషన్ జరుగుతుంది పైన ఉన్న ప్రింట్ ఫంక్షన్కి. సో దాన్ని ఏమంటుంటే వితౌట్ న్యూ లైన్, ప్రింటింగ్ వితౌట్ న్యూ లైన్ అంటాం. అంటే ఇది ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో కింద ఉన్న స్టేట్మెంట్ అనేది దానికి కాంకాటినేషన్ జరిగి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ అప్పుడు పైథాన్ ట్యూటోరియల్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సమ్ ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఎండ్ యూజ్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఎండ్ యూజ్ చేస్తామో ఎండ్ సెపరేటర్ అది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వితౌట్ న్యూ లైన్ అంటే ఇక్కడ ఎండ్ సెపరేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఈక్వల్ టు \n యూజ్ చేసామనుకోండి, ఇలా ప్రింట్ అవ్వదు. హలో డబుల్ స్టార్ ఉంది కదా, తర్వాత వెల్కమ్ టు పైథాన్ అనేది నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్, అది ఇక్కడ కాంకాటినేషన్ జరిగింది ఈ లైన్కి. ఒకవేళ నేను ఈ స్టార్స్కి బదులుగా ఎండ్ ఈక్వల్ టు \n ఇచ్చాను అనుకోండి, \n అనేది స్ట్రింగ్లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫార్వర్డ్ స్లాష్ \n ఇచ్చినప్పుడు
నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఎండ్ ఈక్వల్ టు స్టార్స్ బదులుగా బ్యాక్ స్లాష్ అని ఇచ్చినప్పుడు హలో వెల్కమ్ అని నెక్స్ట్ లైన్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్గా ఇవ్వకపోయినప్పటికీ బ్యాక్ స్లాష్ అని అనేది తీసుకుంటుంది. ఒకవేళ మనం ఇచ్చినా కూడా బ్యాక్ స్లాష్ అని తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు బ్యాక్ స్లాష్ అనే బదులు ఏదైనా వేరే స్టేట్మెంట్ ఇస్తే కింద ఉన్న లైన్ అనేది పైన ఉన్న దానికి అపెండ్ అవుతుంది. మీన్స్ కాంకాటినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఎండ్ స్టేట్మెంట్. సెపరేటర్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ the function can accept any number of positional arguments. ప్రింట్ ఫంక్షన్లో ఎన్ని నెంబర్ దీంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా ఏం కాదు. బట్ దీస్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై యూజింగ్ దిస్ వన్ కామా సెపరేట్. బై డిఫాల్ట్గా కామాతోనే సెపరేట్ అవుతుంది. నాట్ కామా, బై డిఫాల్ట్ స్పేస్తో సెపరేట్ అవుతుంది. సో మనం సెపరేట్ చేయాలనుకుంటే కామా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద primarily used for formatting multiple statements in a single print function. ఓకే, ప్రింట్ ఫంక్షన్లో మనం 2 థింగ్స్ యూజ్ చేస్తున్నాం. ఎండ్ యూజ్ చేస్తున్నాం, సెపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ KLN ఉందనుకోండి, సెపరేషన్ వచ్చేసి నథింగ్. ఇక్కడ స్పేస్ లేదు, జస్ట్ ఇవి కాలమ్స్, డైరెక్ట్గా కాలమ్స్, కొటేషన్స్. ఒకవేళ నేను సెపరేటర్ ఈక్వల్ టు సమ్ స్పేస్ ఇచ్చి కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తే ఇక్కడ నాకు ఇలా స్పేస్తోని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, వితౌట్ స్పేస్ ప్రింట్ అయ్యాయి. KLN అనేది స్ట్రింగ్ వాల్యూస్. ఒకవేళ నేను సెపరేటర్ ఈక్వల్ టు ఇది ఇలా ఇస్తే ఇలా ప్రింట్ అవుతుంది స్పేస్ తోటి KLN. ఓకే, ప్రాక్టికల్గా చూపిస్తాను. సో మనం ఇప్పుడు అవుట్పుట్ ఎలా చేయాలి అనే దాంట్లో చూడండి. దిస్ ఈజ్ స్ట్రింగ్, ఇదంతా కూడా ఒక స్ట్రింగ్. ఓకే, సో దీంట్లో నేను \n అనేది యూజ్ చేస్తాను మధ్యలో. ఓకే, నేను రన్ చేస్తున్న కోడ్ని ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్ ఈజ్ బెస్ట్ అని నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. అంటే ఇక్కడ వరకు ఒక లైన్ ప్రింట్ అయింది, \n తర్వాత అనదర్ లైన్ ప్రింట్ అయింది. నువ్వు ఇంకా ఇంకోటి ఇచ్చినా కూడా అది కూడా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ ఫంక్షన్ అవుట్పుట్ డేటాను అవుట్పుట్ ఎలా విండో మీద రిప్రజెంట్ చేయాలంటే ఇలా డిఫరెంట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను \t యూజ్ చేసాను అనుకోండి. ఓకే, అంటే ట్యాబ్ యొక్క స్పేస్ అంతా స్పేస్ వస్తుంది, ట్యాబ్ స్పేస్. ఏమైనా మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్ ఇక్కడ వరకు ఒకటి వచ్చింది, సమ్ స్పేస్ వచ్చింది, ట్యాబ్. నెక్స్ట్ ఇంకో ట్యాబ్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఎంత స్పేస్ వచ్చిందో. ఒక ట్యాబ్ తీసుకుంటే ఎంత స్పేస్ వచ్చింది. 2 ట్యాబ్స్ తీసుకుంటే చాలా స్పేస్ వస్తుంది రెండింటి మధ్యలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి \r తీసుకున్నాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే రైట్ మోస్ట్ థింగ్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇది ప్రింట్ చేసి ఫస్ట్ దీన్ని ఇప్పుడు మాస్టర్ పైథాన్ ప్రింట్ చేస్తుంది. \r ఉండగానే క్యారేజ్ రిటర్న్ ఉంటుంది దాన్ని \rని. దాని తర్వాత ఆ ప్రింట్ చేసిన వాల్యూని ఈజ్ బెస్ట్ ఫ్రమ్ పైథాన్ అనే దాంతో ఓవర్ రైడ్ చేస్తుంది ఆ వాల్యూని. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఈజ్ ద బెస్ట్ ఫర్ పైథాన్ కంటెంట్ అని. మళ్ళీ నేను \r యూజ్ చేసి ఏదైనా కంటెంట్ సూపర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ప్రింట్ చేసి దాని మీద ఇది ఓవర్ రైడ్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిన తర్వాత దీన్ని ఓవర్ రైడ్ చేసి సూపర్ అనేది ప్రింట్ అవుతుంది.
అంటే ఆర్ ఉన్నప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉన్న పార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ చాలా ఆర్లు ఉన్నాయనుకోండి, లాస్ట్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి, బెటర్. ఓకే, అండ్ మనం ఎండ్ స్టేట్మెంట్ గురించి చూడలేం, ప్రాక్టికల్గా. థియరిటికల్గా అయితే చూసాం. సో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో హలో అనేది స్ట్రింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఎండ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఎండ్ లేదు, డైరెక్ట్గా రన్ చేస్తున్నాం. ఎండ్ లేనప్పుడు ప్రింట్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది ప్రతి వర్డ్, ప్రతి ప్రింట్ ఫంక్షన్ స్టేట్మెంట్. ఒకవేళ నేను ఇక్కడ ఎండ్ ఇచ్చాను అనుకోండి, ఎండ్ ఈక్వల్ టు జస్ట్ స్పేస్ ఇవ్వట్లేదు, కాలమ్స్ కొటేషన్ మార్క్స్ ఇచ్చా. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే హలో వెల్కమ్. ఏమైంది, ఈ వెల్కమ్ అనేది పైన హలో అనే స్ట్రింగ్కి కాంకాటినేషన్ జరిగింది. ఓకే, అంటే వితౌట్ న్యూ లైన్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి 2 న్యూ లైన్స్లో ప్రింట్ అవ్వాలి. వితౌట్ న్యూ లైన్ అంటే ఒకే లైన్ న్యూ లైన్లో ప్రింట్ అయిపోయింది. ఒకే లైన్లో ఈ రెండు కూడా ఒకే లైన్లో ప్రింట్ అయిపోయింది. ఎండ్ ఈక్వల్ టు సమ్ కొటేషన్స్ యూజ్ చేశాను. కొటేషన్స్ మధ్యలో స్పేస్ పెట్టాను అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుందంటే స్పేస్తోని ప్రింట్ అవుతుంది హలో వెల్కమ్. స్పేస్ వచ్చిందా? ఓకే, అండ్ ఇక్కడ కూడా సేమ్, నేను ఎండ్ ఈక్వల్ టు స్పేస్. మనం డబుల్ కొటేషన్ మార్క్స్ అయినా యూజ్ చేయొచ్చు, సింగిల్ కొటేషన్ మార్క్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, ఇలా ఇచ్చినప్పుడు ఈ వెల్కమ్ అనేది దీనికి కంకాటినేషన్ జరిగింది ఎండ్ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ లైన్లో కూడా ఎండ్ ఉంది, అంటే కింద ఉన్న 2 అనేది ఈ వెల్కమ్కి ఏమవుతుంది, కంకాటినేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా 2 ఉంది, ఈ 2 అనేది వెల్కమ్కి కాంకాటినేషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మై ఛానల్ ఉంది, అంటే పైన దాంట్లో ఎండ్ ఉంది, అంటే కిందిది పై దానికి కాంకాటినేషన్ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది. అవునా, చూద్దాం. చూడండి, హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒకే లైన్లో ప్రింట్ అయింది. అలా ఎందుకు డైరెక్ట్గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి, ఓకే డైరెక్ట్గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు కదా. ఇదేంటంటే ఇలా కూడా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకు సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. కొన్నిసార్లు వేరే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసినప్పుడు దాన్ని చేంజ్ చేయకుండా మనం ఇలా ఎండ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఒకే లైన్లో ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎండ్ ఈక్వల్ టు స్పేస్ కాకుండా ఎనీ ఐ లైక్ ఎర్రథ్రెడ్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎర్రథ్రెడ్తోని కాంకాటినేషన్ అనేది జరుగుతుంది. రన్ ఇట్. ఓకే, బై డిఫాల్ట్ ఏంటి, మనం ఇవ్వకపోతే బ్యాక్ స్లాష్, మనం బ్యాక్ స్లాష్ ఇవన్నీ ఇచ్చి చూద్దాం. బ్యాక్ స్లాష్ అని ఇచ్చిన ఒకటి వేస్ట్, ఎండ్ స్టేట్మెంట్ అనేది వేస్ట్. ఇక్కడ నెక్స్ట్ లైన్ బై లైన్ అనేది ప్రింట్ అవుతుంది, హలో వెల్కమ్ టు మై ఛానల్. యూజ్లెస్ కదా, ఇది యూజ్ చేసి ఇక్కడ ఎండ్ స్టేట్మెంట్ బై డిఫాల్ట్ అది బ్యాక్ స్లాష్ అని తీసుకుంటుంది. మెన్షన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. తీసేసినా కూడా ఓకే, ఇది తీసేసినా కూడా మనకి ఇప్పుడు రిజల్ట్ ఏదైతే ఇది వచ్చిందో అదే వస్తుంది. ఓకే, రన్ ఇట్.
వచ్చేసిందా? సేమ్ యాజ్. నెక్స్ట్ వచ్చి సెపరేటర్ గురించి చెప్పాలి. సెపరేటర్లో ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇది ఎలా ప్రింట్ చేస్తుంది అంటే హలో ప్రింట్ చేసి సమ్ స్పేస్ తోటి కామా ఉందంటే స్పేస్లో ప్రింట్ అవుతుంది అవుట్పుట్. నెక్స్ట్ బీలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. బీలో 2 అనేది స్టోర్ చేసాం స్ట్రింగ్ వాల్యూ, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మై వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే కామాతో సెపరేట్ చేస్తున్నాం ఎవ్రీథింగ్. స్పేస్తోని ప్రింట్ అవుతాయి హలో టు మై వరల్డ్. ఓకే, ప్రింట్ ఫంక్షన్లో నేను సెపరేటర్ ఈక్వల్ టు కామా యూజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఇక్కడ స్పేస్తో ప్రింట్ అయింది కదా బై డిఫాల్ట్ సెపరేటర్ యూజ్ చేయనప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కామాతో సెపరేట్ అవుతాయి. ఓకే, రన్ చేయనా చూడండి, ఇవి కామాతో సెపరేట్ అయ్యాయి. సెపరేటర్ లేకపోతే బై డిఫాల్ట్గా సెపరేషన్ ఏం తీసుకుంటుందంటే స్పేస్. స్పేస్ ఉందా ప్రతి వాడికి? పైన ఏమైంది? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెపరేట్ సంథింగ్ డిఫరెంట్లీ, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసి నేను సెపరేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సెపరేటర్ ఈక్వల్ టు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇవ్వచ్చు. హ్యాష్ సింబల్ యూజ్ చేస్తున్నాను. చూడండి ప్రతిదీ కూడా హ్యాష్ క్యారెక్టర్తో సెపరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ నుంచి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. సో ఈచ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ కామాతో సెపరేట్ చేసి ప్రింట్ ఫంక్షన్లో యూజ్ చేసినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు విత్ స్పేస్ బై డిఫాల్ట్ సెపరేటర్ ఫంక్షన్ యూజ్ చేయకుండా సెపరేటర్ యూజ్ చేసామనుకోండి, సెపరేటర్ ఈక్వల్ టు నథింగ్. నేను ఇక్కడ కొటేషన్ మార్క్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా, స్పేస్ పెట్టలేదు వీటి మధ్యలో. సారీ. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వితౌట్ స్పేస్ ప్రింట్ అయింది హలో. స్పేస్ ఇస్తే స్పేస్తోని ప్రింట్ అవుతుంది, కామా ఇస్తే కామాతోని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ all about input and output. Look at this. స్టార్ తో సెపరేట్ చేస్తున్న ఈచ్ స్ట్రింగ్ అనేది ఇలా ప్రింట్ అయిపోతుంది. సో ఇదంతా కూడా అవుట్పుట్ ఎలా చేయాలి అంటే యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి యూజింగ్ 2 మెథడ్స్, స్ప్లిట్ ఫంక్షన్ అండ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. అనదర్ ఇస్ టైప్ కాస్టింగ్. ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుంది కాబట్టి స్ట్రింగ్ నుంచి వేరే డేటా టైప్ కన్వర్ట్ చేయాలంటే టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రోజుకి క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఆపరేటర్స్ గురించి చూద్దాం. పైథాన్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఆపరేటర్స్, ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.